నా పేరు షేక్ జుబేర్, విశాఖవాసిని. గత 13 ఏళ్ల నుండి నేను ఇక్కడ హలీం సెంటర్ ని విక్రయిస్తున్నాను. మొదటిసారి విత్తనం పెట్టినప్పుడు ఈ హలీం అనేది ఇక్కడ చాలా తక్కువ మందికి తెలుసు. ఇది హలీం అనేది ఓన్లీ హైదరాబాద్ వరకే పరిమితం ఉండేది. సంవత్సరం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ హలీం అనేది ప్రతి ఒక్కరికి తెలిసి మంచి ఆహార పదార్థంగా తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు హలీం అనేది దిల్సే హైదరాబాదీ హలీం అనేది విశాఖ వాసుల్లోనే మంచి స్థానాన్ని పొందింది 13 సంవత్సరాల్లోనే. నిజంగా చాలా సంతోషంగా ఉంటది. ఇక్కడ మన విశాఖ వాసులే కాకుండా చుట్టుపక్కల శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి వరకు జనాలు వస్తుంటారు ఈ టేస్ట్ ని ఆస్వాదించడానికి. చాలా ఆనందంగా ఉంటుంది. నిజంగా వీళ్ళు తిన్నందుకు అంత దూరంలో వచ్చి నా దగ్గర తింటున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి పదార్థాన్ని నేను అందజేయగలుగుతున్నాను అనేసి నేను నా మాస్టర్లు కలిసి మొత్తం కష్టం అంతా పడి ఎలాగైనా మంచి టేస్ట్ని రప్పించడానికి క్వాలిటీలు కానీ క్వాంటిటీ కానీ ఎటువంటి పరిస్థితులను కాంప్రమైజ్ అవ్వలేదు, ఎప్పటి వరకు అవ్వలేదు కూడా. అందుకే నాకు ఈ విధంగా ఈ విశాఖ వాసులు నన్ను ఆదరిస్తుంటారు. చాలా సంతోషంగా ఉంటుంది. సుమారుగా 4 రోజులు ఉంటుందండి ఇది. 4 రోజులు మంచి వాతావరణం చూస్తారు. పండుగ వాతావరణం 4 రోజులు కూడా స్టూడెంట్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, కంపెనీస్ వాళ్ళు చాలా వచ్చి అక్కడ మంచి గ్రూప్ కింద కూర్చొని ఫ్రెండ్స్ అందరూ మంచి టేస్టీగా ఎంజాయ్ చేస్తుంటారు. దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. పెరుగుతున్న సమయంలో కాస్ట్లు కూడా రీజనబుల్ గా పెట్టాను, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు చికెన్ అయితే మీకు 120 స్టార్టింగ్, మటన్ అయితే 180 స్టార్టింగ్. దీంట్లో 3 భాగాలంటే మీడియము, స్మాల్ మీడియము, ఫ్యామిలీ ప్యాక్ కింద ఉంటుంది. ఈసారి నేను మరగ్ని ఫ్రెష్ గా పరిచయం చేయబోతున్నాను. మరగ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు, అంటే హైదరాబాద్ లోనే తక్కువ మందికి తెలుసు. అలాంటి విశాఖపట్నంలో కూడా నేను మరగ్ని కొత్తగా వెరైటీ పరిచయం చేయబోతున్నాను. మరగ్ అనేది కేవలం మటన్ తోని, సూపులతో, బోన్స్ విత్ మీట్ కలిసి ఉన్నట్టు చేస్తారు. చాలా అది కూడా మంచి ప్రోటీన్, మంచి హెల్దీ ఫుడ్ అది.